ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కదా! మరి దాన్ని నెమరు వేసుకొని ఆ రీతిగా జీవిస్తున్నారా? ఈరోజు ఇంకొక సామెత నేర్చుకుందామా? సామెతలు 19 అధ్యాయం 11 వచనంలో "ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును." మంచి బుద్ధి కలిగిన వాళ్ళకంట దీర్ఘశాంతం ఉంటదంట. కొంతమంది చీటికి మాటికి కోప్పడిపోతూ ఉంటారు. ఇతరుల మీద కోపం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి అలా కోప్పడడం మంచిదేనంటారా? ఇతరులకు కూడా బాధనిపిస్తది కదా! కాబట్టి మంచి బుద్ధి ఉన్న వాళ్ళకి దీర్ఘశాంతం ఒస్తదంట. తప్పులు క్షమించటము వాళ్ళకి ఘనతనిస్తదంట. మనం చాలా సార్లు ఇతరుల తప్పులు క్షమించలేం కదండీ! పరలోక ప్రార్థనలో మత్తయి సువార్తలో ఇతరుల తప్పులు క్షమిస్తే తండ్రి కూడా మీ తప్పులు క్షమిస్తాడు అని రాయబడుతది. మరి దేవుడు మన తప్పులు క్షమించాలి అని మనం అనుకుంటాం. మరి మనం ఇతరుల తప్పులు క్షమిస్తామా? మనుషులన్నాక తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. మరి ఆ తప్పుల్ని క్షమించటము మనకి ఘనతనిస్తుందంట. ఘనత, ఆనర్ ఎప్పుడొస్తుందంటే, ఇతరుల తప్పులు మనం క్షమించినప్పుడు. సర్లే ఏదో చిన్న తప్పే చేశారులే అని చెప్పి మనము వదిలేస్తే మనకి ఘనతొస్తుంది. ఈ సామెతను మనము కంఠస్థం చేయడమే కాదు, ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దామా? ప్రైజ్ ద లార్డ్.